నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఒరవరే ఏంద్రా మళ్ళీ విచిత్రమైంది పట్టుకొచ్చినవా అసలు ఏంద్రా అదే మేక చూస్తాను చూసేదేంద్రా స్వామి ఓ దాని పేరే మేక చూస్తాను అదేంద్రా పేరే విచిత్రంగా ఉంది అయినా ఇది చేయమని ఎవరు చెప్పిర్రా నీక కోవిడ్ నుంచి మా గుడ్డి మామ ఫోన్ చేసి ఏం వచ్చాయి ఆ మేక సీలన్నీ తింటాండవే దాని తోకలు నాలుగులు ఏంది రేపేమో దాని పెద్ద పేగ కూడా తిను మేక పెద్ద పేగ అదేంది మామ అని అడిగేసరికి ఫోన్ పెట్టేసి అందుకని మటన్ షాప్ కు పోయి అన్న మేక పెద్ద పేగ కావాలన్నా అంటే ఏ చోటు ఉనుకో చూస్తా అనేసరికి ఆ మటన్ షాప్ లో ఉండే బుడ్డోడు పెద్ద పేగ తెచ్చి నా చేతిలో పెట్టిండు నేను దాన్ని రూమ్ కు తెచ్చి ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ మీద కొండ పెట్టి నూనె బిర్యానీ మసాలా ఎరగడ్డ అట్టే అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకొని దాంట్లో ఉడకబెట్టుకుని పెద్ద పేగలు వేసుకొని ఒకరంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అట్టే ఒకరోజు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఆ నీళ్ళని ఇంకిపోయిన తర్వాత మూత తీసుకొని ఆ కూర పైన ఒకరంత కొత్తిమీర చల్లుకుంటే గుజ్జు గుజ్జుకుండే మేక పెద్ద పేగ కూర అయితే రెడీ అయిపోద్ది ఆ పెద్ద పేగ ముక్కలు ఉడికేసరికి వాటి రూపు రాకలే మారిపోయినాయి ఆ పెద్ద పేగ ముక్కలు అన్నంలో వేసుకొని వాటిపైన ఉండే గుజ్జుతో అన్నం కలుపుకొని ఒక్క ముద్ద తింటే కమ్మకమ్మంగా బల్లెగునింది ఆ పెద్ద పేగ ముక్కని గట్టిగా కొరికి లాగితే సర్రం జారి వచ్చి నా నోట్లో పడింది టేస్ట్ మాత్రం రచ్చ లేపింది అట్టే